సభాధ్యక్షుడు గుడ్డాల శ్రీనివాస్ గారు, అదేవిధంగా మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశానికి కొత్తగా ఏర్పడిన కొత్తగా ఏర్పడ్డ కార్యవర్గాన్ని ప్రతిజ్ఞ చేయడం కోసం వచ్చిన గౌరవ పిసిసి అధ్యక్షులు సోదరుడు మహేష్ గౌడ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సోదరుడు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా జిల్లా నుంచి మంత్రిగా ఉన్న కార్మిక శాఖ మరియు మైన్ శాఖ మంత్రివర్యులు వివేక్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న సోదరుడు ఎమ్మెల్సీ సతీష్ విఠల్ గారు, మాజీ ఎమ్మెల్సీ సతీష్ గారు, అదేవిధంగా పిసిసి మెంబర్ తిరుమల శంకర్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ సచిన్ సావంత్ గారు, సచిన్ సావంత్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి గారు, మిగతా కూర్చున్న జిల్లా కార్యవర్గ సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మిగతా పార్టీ మిగతా విభాగాల అధ్యక్షులు, పత్రికా మిత్రులు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మిత్రులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే కార్యక్రమం ఏర్పడిందో చాలా రోజుల తర్వాత పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఈ కొత్త కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుల వారికి ఒకటే సందేశం అనుకుంది, మాకు ఇక్కడ ఉన్న ఇబ్బంది కాబట్టి మీకు వాస్తవాలు చెప్పదలుచుకున్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకొని, మీరు ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. ఎప్పుడైనా కూడా సరే ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు అవసరాలు పనిచేయడం ఉంటాయి కాబట్టి జరిగినాయి, కానీ పార్టీ కార్యవర్గానికి సంబంధించిన మట్టుకు 10 సంవత్సరాలు రాక్షస పాలన ఎదుర్కొని ఎవరైతే ఉన్నా తిండి ఉన్నా లేకున్నా ఉపవాసం ఉండి ఒక్క పూట తిని వాళ్ళు జెండా పట్టుకొని పార్టీ కోసం తిరిగిండ్రు. అదేవిధంగా వాళ్ళ పరిస్థితి ఒకరొకరు నా మీదనే వారి కేసులు పెట్టింది. అట్లా జిల్లాలో చాలామంది మీద కేసులు ఉన్నాయి. కేసులు ఉన్నప్పుడు కేసులకు భయపడకుండా మేము చేసుకుంటాం. మేము ఇప్పుడు ఏదైతే కార్యవర్గం సరే తప్పకుండా పరిస్థితులు పార్టీ పరిస్థితులు బట్టి చేసుకోవచ్చు, కానీ జెండా బట్టి తిరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 10 సంవత్సరాల నుంచి ఎవరైతే తిరిగిన 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి వాళ్ళకు మాత్రం సరైన సంస్థానం ఇచ్చి వాళ్ళని గౌరవించకపోతే వచ్చే ఎన్నికలలో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కరడుగట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేసినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పటి వరకు ఈ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. అది మొన్నటి కనబడ్డది వాస్తవాలు. ఇవాళ గౌరవంగా చెప్తున్నా, నేను గర్వంగా చెప్తున్నా, ఈరోజు మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మా వైఫ్ సురేఖ గారు ఉన్నప్పుడు ఆ జిల్లాలో ఇప్పుడు 4కి 4 గెలిచినాయి. ఇక్కడ 3 ఎమ్మెల్యేలు మేము గెలిచాం. ఇప్పుడు చెందూరు మన ఖానాపూర్ కూడా జన్నారం మండలి ఇక్కడనే ఉంటుంది. జన్నారం మండలి వచ్చే వరకు మన బొజ్జ అవుతుంది 3000 మైనస్, జన్నారం మండలి 6000 ప్లస్ వస్తే 3000తో బొజ్జు గెలిచింది. ఈ రకంగా జరిగింది. మరి మిగతా జిల్లాలలో 6 సీట్లు ఓడిపోయినాం. దానికి కారణం ఎవరో కాంగ్రెస్ పార్టీ నిర్మాణం ఇక్కడ ఉందా లేదా అనేది మీరు చూసుకోవచ్చు. దానికి ఎవరెవరు ఏమేం చేసిండ్రు అన్ని కార్యక్రమాలు చేసుకుని వచ్చాం. రేపు ప్రభుత్వంలో కానీ మా అధ్యక్షులు కానీ కోరేది ఒకటే, ఇన్ఛార్జ్ మంత్రి కానీ కోరేది ఒకటే. అధ్యక్షుల వారిని ఇన్ఛార్జ్ మంత్రి కోరి సముదాయ స్థానం ఎవరైతే